అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ శుంభ నిశుంభల చరిత్ర. ఈ కథ నేను దేవీ భాగవతంలో చదివాను. ఇది శ్రీమాత యొక్క అద్భుత లీలలను వివరిస్తున్న సమయంలో వ్యాస మహర్షి జనమేజయుడికి చెప్పిన చరిత్ర. ఓ రాజా, ఆ సర్వేశ్వరి యొక్క పుణ్యచరితం సకల పాపహరం. దానిని వినిపిస్తాను, సావధానంగా విను. పూర్వం మహీషుడి సంహారం తర్వాత భూలోకంతో సహా దేవలోకం వాసులందరూ సంతోషంగా ధర్మంగా జీవించారు. కానీ పాతాళంలో దాగి ఉన్న కొందరు రాక్షసులు అక్కడి శుంభ నిశుంభులను ఆశ్రయించారు. ఆ శుంభ నిశుంభులనే ఇద్దరు సోదరులు పాతాళం నుండి భూలోకానికి వచ్చి 1000 ఏళ్లు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే వారు ఒక్క స్త్రీ చేతిలో తప్పితే మేము ఇంకెవరి చేతిలో కూడా మరణించకూడదు, ఆడది మమ్మల్ని ఏమీ చెయ్యలేదు అని వరాన్ని పొందారు. శుక్రాచార్యుని పురోహితుడుగా పెట్టుకున్నారు. ఆయన ఒక బంగారు సింహాసనాన్ని సిద్ధం చేసి అందులో పెద్దవాడైన శుంభుడిని కూర్చోబెట్టి రాజ్యాభిషేకం చేశాడు. శుక్రుడంతటి వాడి చేత రాజు చేయబడ్డాడంటే శుంభుడు చాలా గొప్పవాడు, పరాక్రమవంతుడు అని చండముండులు శంభుడి పక్షంలో చేరిపోయాడు. రక్తబీజుడు, ధూమ్రలోచనుడు అనే గొప్ప రాక్షసులు కూడా సేనలతో వచ్చి చేరిపోయారు. ఈ అసురులలో రక్తబీజుడికి విచిత్రమైన బలం ఉంది. యుద్ధ భూమిలో అతడి శరీరానికి ఆయుధం తగిలితే చాలు, అతడి శరీరం నుండి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి 100 వేలుగా రక్తబీజులు పుట్టేస్తారు. వారికి అదే రూపం ఉంటుంది, అదే బలం ఉంటుంది, అదే ఆయుధం పట్టుకొని ఉంటారు, అదే పరాక్రమంతో శత్రువులతో యుద్ధం చేస్తారు. అందుచేత ఆ రక్తబీజుణ్ణి యుద్ధంలో ఎవరూ జయించలేరు. అటువంటి వాడు శుంభుడి పక్షంలో చేరిపోయాడు. ఒక రోజున శుంభుడి తమ్ముడైన నిశుంభుడు ఈ రాక్షసులందరినీ వెంటబెట్టుకుని స్వర్గం పైకి దండెత్తాడు. అక్కడ నిశుంభుడికి ఇంద్రుడికి ఘోరమైన యుద్ధం జరిగింది. ఇంద్రుడు ఒక్కసారిగా విజృంభించి నిశుంభుడిని వజ్రంతో కొట్టగా నిశుంభుడు మూర్ఛపోయాడు. అందుకు శుంభుడు కోపించి యుద్ధభూమికి వచ్చి గొప్ప పరాక్రమాన్ని చూపించాడు. ఆ పరాక్రమానికి దేవతలు, ఇంద్రుడు తట్టుకోలేక స్వర్గాన్ని వదిలి పారిపోయారు. శుంభుడు ఇంద్రుడైపోయాడు. త్రిలోకాధిపతి, అష్టదిక్పాలకులు చేసే పనులు కూడా తానే చూసుకున్నాడు. కాలమహిమ ఇలా విచిత్రంగా ఉంటుంది. ఒకడు హఠాత్తుగా శ్రీమంతుడైపోతాడు, అంతలోనే అతడు భిక్షుడిగా మారిపోతాడు. రాజు బంటైపోతాడు, బంటు రాజైపోతాడు, దాత యాచకుడైపోతాడు, బలవంతుడు బలహీనుడైపోతాడు. కాలమహిమ ఇంత గొప్పది. ఇటువంటి కాలగతి విషయంలో ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఎందుకంటే హరిహర బ్రహ్మలకు కూడా కష్టాలు తప్పలేదు. విష్ణువు వరాహాది అవతారాలను ఎత్తాడు. శివుడు పుర్రెను చేత పట్టవలసి వచ్చింది. ఇదంతా కాల ప్రభావమే అని తెలుసుకొని ఎల్లవేళలా దైవాన్ని ఆరాధిస్తూ ఉండటమే మంచిది. 1000 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు ఇంద్రుడు, గురుదేవా, మేలు చెయ్యండి, దేవతలను కష్టాల నుండి గట్టెక్కించండి అని బృహస్పతిని ప్రార్థించాడు. బృహస్పతి ఇంద్రుడితో, ఇంద్ర, దుర్గా భవాని మహిషాసురుణ్ణి మర్దించినప్పుడు మీరందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. అప్పుడు ఆ తల్లి, విపత్తులు కలిగినప్పుడు నన్ను స్మరించండి, నేను మీ కష్టాలను కడతేరుస్తాను అన్నది. ఇప్పుడు ఆమె హిమాలయ పర్వతం మీద ఉంది. ఆ తల్లిని పూజించండి, ఆరాధించండి, కీర్తించండి, ప్రసన్నం చేసుకోండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహిస్తుంది, మీకు జయం కలుగుతుంది. ఈ విషయాన్ని నేను యోగ బలంతో తెలుసుకున్నాను కనుక మీరు ఆ కాత్యాయని దేవిని ప్రసన్నం చేసుకోండి, మీ కోరికలు తీర్చుకోండి అన్నాడు. వెంటనే దేవతలు ఆ మాటలు విని గురువుకు నమస్కారం పెట్టి ఎంతో సంతోషించి హిమాలయానికి చేరుకున్నారు. కొందరు బీజాక్షర మంత్రాన్ని జపించారు, కొందరు అమ్మవారి నామాన్ని పలికారు, కొందరు దేవీ యాగాన్ని చేశారు, కొందరు దేవీ వ్రతాన్ని చేశారు. అందరూ తమ హృదయాలలో జగన్మాతను నిలుపుకొని భక్తి శ్రద్ధలతో స్తుతించారు. ఓ విశ్వేశ్వరి, భక్తిగమ్య, సచ్చిదానంద స్వరూపిణి, ప్రాణేశ్వరి, అనేక మంది దుష్టులను సంహరించిన తల్లి, దేవతలకు ఆనందాన్ని కలిగించే దేవి, నీకు నమస్కారం. నీ రూపం ఇది అని నిశ్చయంగా చెప్పలేము, నీకు పేర్లు ఇన్ని ఉన్నాయి అని కూడా చెప్పలేము. నువ్వు వేదాలకు కూడా అందని రూపానివి. నువ్వే సర్వ శస్త్రాల స్వరూపమై ఉన్నావు, నువ్వే సర్వ అస్త్రాల స్వరూపమై ఉన్నావు. నువ్వు జీవుల హృదయాలలో నివసిస్తున్నావు. దేవతలకు మేలు చేయటానికి నువ్వు ఎప్పుడు ఎలా అవతరిస్తావో, ఏ పనిని ఎప్పుడు ఎలా నెరవేరుస్తావో ఎవరికీ తెలియదు. క్షమా, యోగ నిద్ర, దయా, వివక్ష అనేవి అన్నీ కూడా నువ్వే అయి ఉన్నావు అని పరిపరి విధాలుగా స్తుతించారు.
ఆ ప్రార్థనలకు అమ్మ కరిగిపోయింది. దేవతల ఎదుట ప్రత్యక్షమై, దేవతలారా, మళ్ళీ ఏం ప్రమాదం వచ్చింది? ఎందుకు బాధపడుతున్నారు? నేనేమి చెయ్యాలో చెప్పండి అన్నది. దేవతలు, అమ్మా, శుంభ నిశుంభులనే దైత్యులు, రక్తబీజుడు, చండముండులనే అసురులతో కలిసి మా రాజ్యాన్ని, సంపదలను లాక్కొని మమ్మల్ని స్వర్గం నుండి తరిమేశారు. మమ్మల్ని బాధిస్తున్నారు. మాకు నువ్వే గతివి. వారిని వధించి మమ్మల్ని అనుగ్రహించు అని కోరారు. జగన్మాత దేవతలకు అభయమిచ్చి, భయపడకండి, నేను ఆ దానవులందరినీ వధిస్తాను అని తన శరీరం నుండి ఒక స్త్రీమూర్తిని అవతరింపచేసింది. ఆ తల్లిని ముల్లోకాలన్నీ కౌశికి అని కీర్తించాయి. అమ్మవారి శరీర కోశం నుండి పుట్టినది కనుక ఆమెకు కౌశికి అని పేరు. కౌశికీదేవి వెలువడ్డాక జగన్మాత యొక్క శరీరం నల్లని కాటుక రంగులోకి మారిపోయింది. దేవతలందరూ ఆ తల్లిని కాళీ అని స్తుతించారు. ఆ నల్లని నలుపును చూస్తే రాక్షసులకు కూడా భయం కలుగుతుంది. కౌశికీదేవి దేవతలకు అభయమిచ్చి సింహవాహనాన్ని ఎక్కి కాళీదేవిని వెంటబెట్టుకొని ఒక ఉద్యానవనానికి చేరి అద్భుతంగా ఒక పాట పాడింది. జగన్మోహనమైన ఆ సంగీతానికి జగత్తు అంతా పరవశించిపోయింది. విహారానికై అటుగా వచ్చిన చండముండులు ఆ కౌశికీదేవిని చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే శుంభుడి వద్దకు వెళ్లి ఇలా అన్నారు: ఓ రాజాదిరాజా, మన ఉద్యానవనంలో ఒక అందమైన స్త్రీ ఉంది. ఆమె నీ వద్ద ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నీ దగ్గర దేవతల యొక్క అందమైన వస్తువులన్నీ ఉన్నాయి కనుక ఈ అందమైన స్త్రీ కూడా నీ వద్ద ఉంటేనే బాగుంటుంది. ముఖ్యంగా ఆమె ఎంతో చక్కగా తీయగా పాటలు కూడా పాడుతుంది అన్నారు. శుంభుడు వెంటనే సుగ్రీవుడనే మంత్రిని పిలిచి ఇలా అన్నాడు: ఓ సుగ్రీవా, నువ్వు తెలివి గలవాడివి, బుద్ధిమంతుడివి. ఏం చేస్తావో ఏమో, ఆ సుందరికి నాపై ప్రేమ పుట్టాలి. తనంత తానుగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అనాలి. ఆమె మనస్సులో నేనే ఉండాలి. ఆ విధంగా పని పూర్తి చేసుకుని రా అని పంపాడు. సుగ్రీవుడు వనానికి వచ్చి కౌశికీదేవితో సంప్రదింపులు ప్రారంభించాడు. ఓ సుందరి, మా శుంభుడు 3 లోకాలకు చక్రవర్తి. అందరూ అతడి మాట వింటారు. అతడి దగ్గర చాలా ధనం ఉంది. నువ్వు అతన్ని వరిస్తే బాగుంటుంది. మీ ఈడు జోడు చక్కగా ఉంటుంది. ఆ చక్రవర్తి నిన్ను కోరుకుంటున్నాడు. దయచేసి అంగీకరించు అన్నాడు. వాడు ఎంతైనా రాక్షసుడు కదా, వాడికి దౌత్యం చేత కాలేదు. అందుచేత వాడింకా ఇలా అన్నాడు: ఓ అబల, నువ్వు కనుక మా రాజును కాదంటే ఆయన అలుగుతాడు. దూతలను పంపి నిన్ను లాక్కొని రమ్మంటాడు. ఆ దానవులు నీ జుట్టు పట్టుకొని నిన్ను ఈడ్చుకొని పోతారు. అందువల్ల నువ్వు నీ మర్యాదను కాపాడుకో, దుస్సాహసం చెయ్యకు అని. అప్పుడు కౌశికీదేవి, ఓ దానవా, నువ్వు మహావక్తవని నీ మాటలతోనే తెలుస్తోంది. నాకు మీ రాజు యొక్క బుద్ధి తెలుసు, మీ రాజు యొక్క బలమూ తెలుసు. అయితే నాకొక నియమం ఉంది. చిన్నప్పుడు నా చెలికత్తెల ముందు నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. అదేమిటంటే, నాతో సమానమైన బలం కలవాడు నన్ను యుద్ధంలో గెలిస్తే అతన్ని పెళ్లి చేసుకుంటా అని. కనుక మీ రాజు శుంభుడు కాని, అతని తమ్ముడు నిశుంభుడు కాని, మిగిలిన దైత్యులు కాని ఎవరైనా సరే నాతో యుద్ధం చెయ్యవచ్చు, గెలిచి నన్ను చేపట్టవచ్చు. ఈ ప్రతిజ్ఞ గురించి మీ రాజుకు చెప్పు, దూత ధర్మాన్ని పాటించు అన్నది. సుగ్రీవుడు వెళ్లి శుంభుడికి చెప్పాడు. శుంభుడు నిశుంభుడితో ఆలోచించి ధూమ్రలోచన్ని పిలిచి, నువ్వు బుజ్జగించో, బ్రతిమాలో లేదా భయపెట్టో ఆ సుందరిని తీసుకునిరా. నీ ప్రయత్నాలేవీ ఫలించకపోతే ఆమె ప్రక్కనే ఉన్న కాళికను వధించి ఆ సుందరిని తీసుకునిరా అని పంపాడు. ధూమ్రలోచనుడు ఎంతో భక్తితో శుంభుడికి ప్రదక్షిణం చేశాడు. శుంభుడి పాదాలకు తల ఆంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాక్షస పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ రథమెక్కి వనానికి వచ్చి అమ్మవారితో, ఓ దేవి, మా శుంభరాజు నిన్నే తలుస్తున్నాడు అని పిచ్చివాగుడు మొదలుపెట్టాడు. అప్పుడు అమ్మవారి ప్రక్కనే ఉన్న కాళికాదేవి పకపకా నవ్వి ఇలా అన్నది: ఓ మూర్ఖుడా, ఆమె శత్రువులను సంహరించే జగజ్జనని. మీ రాజు లాంటి వాళ్లను ఎందరినో సులభంగా చంపేస్తుంది. ఈ జననితో పరమ మూర్ఖుడైన మీ రాజుకు పెళ్ళా? పిచ్చి మాటలు మాట్లాడటం ఆపి మీ రాజును యుద్ధానికి రమ్మను, లేదా కాళ్ళు పట్టుకోమను, లేదా పాతాళంలో దాక్కోమను అన్నది. ఆ కఠినమైన మాటలు విని ధూమ్రలోచనుడికి కోపం వచ్చి కాళికతో యుద్ధం చేశాడు. వారిద్దరికి భీకర యుద్ధం జరిగింది. కాళికాదేవి పెద్దగా హూంకారం చేసి వాడిని భస్మం చేసేసింది. దాంతో దానవులు ఎంతో భయపడి రణభూమి నుండి పారిపోయారు. ఆ యుద్ధ భూమిలో ఆ దానవుల రక్త మాంసాలను చూసి నక్కలు, గ్రద్దలు, డేగలు, కాకులు, పిశాచాలు నర్తిస్తూ కోలాహలం ప్రారంభించాయి.
అప్పుడు ఆ జగన్మాత ఆ రణరంగాన్ని విడిచి వేరొక చోటుకు వెళ్లి శత్రువుల గుండెలు పగిలేలాగా శంఖానాదం చేసింది. ఆ భీకరమైన శంఖధ్వని అంతఃపురంలో ఉన్న శుంభుడి చెవిలో పడింది. వాడు భయంతో అదిరిపడ్డాడు. ఈలోగా రణభూమి నుండి పారిపోయిన దానవులు చెడు వార్తను శుంభుడికి చెప్పి మనం పాతాళానికి పారిపోదాం, అదే మనందరికీ మంచిది అన్నారు. అయినా శుంభుడు వెనక్కు తగ్గలేదు. పరమ పరాక్రమవంతులైన చండముండులను పంపించాడు. వారు సింహవాహనం మీద కూర్చున్న అమ్మవారి దగ్గరకు వచ్చారు. కాని కొంత దూరంలోనే వారికి కాళికాదేవి కనిపించింది. చండు శుంభుణ్ణి తెగ పొగడటం ప్రారంభించాడు. అందుకు ముండు అదే పనిగా తల ఊపసాగాడు. అప్పుడు అంబికాదేవి కోపించి, ఓ దుర్మతి, నటించకు, వెనక్కు వెళ్ళిపో. నేను మీ శుంభుడిని పతిగా వరించాలా? నేను వరించను. నాకు ఎవడు భర్త కానవసరం లేదు. నాకు భర్తతో పని లేదు. నేను సర్వ స్వతంత్రురాలిని. సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని. మీ రాజులాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను, ఎంతో మందిని సంహరించాను. ప్రతి యుగంలోనూ మీలాంటి దుష్టులు దేవతలను బాధిస్తూనే ఉన్నారు. చివరికి నా చేతిలో మరణిస్తూనే ఉన్నారు. కబుర్లు చెప్పకు, కత్తి త్రిప్పు. నువ్వు ఈ రోజు మరణించడం ఖాయం కనుక ఆ శుంభ నిశుంభల గోల వదిలేసి నీ గోల నువ్వు చూసుకో. వారి మీద నీకంత ప్రేమగా ఉంటే వారు నీ వెనకాలే వస్తారులే, బెంగ పెట్టుకోకు. ఈ రోజు అందరినీ అంతం చేసేస్తాను అన్నది. ఆ మాటలకు చండముండులు ఇద్దరూ మండిపోయారు. యుద్ధానికి దిగారు. అప్పుడు అంబికాదేవి కోపించగా ఆమె ముఖం నల్లగా అయిపోయింది. వెంటనే ఆమె కనుబొమ్మల మధ్యలో నుండి మరొక శ్రీమూర్తి కాళికగా ఆవిర్భవించింది. ఆ శ్రీమూర్తి అమ్మవారి కోపం నుండి పుట్టింది కనుక ఆమెను చండిక అని పిలిచారు. ఆ తల్లి పులితోలును చీరగా కట్టుకుంది. గజ చర్మాన్ని పైటగా వేసుకుంది. పుర్రెల దండను మాలగా మెడలో వేసుకుంది. ఎండిపోయిన బావి వంటి పొట్టతో ఉంది. క్రూరాతి క్రూరంగా చూడటానికి అతి భయంకరంగా ఉంది. కాలరాత్రిలాగా ఉంది. ఆ తల్లి యొక్క నాలుక చాలా పొడవుగా ఉంది. త్రాచుపాములాగా కదులుతోంది. అటువంటి చండికాదేవి సుడిగాలిలాగా వేగంగా కదిలి దానవుల మధ్యలోకి దూకేసింది. చేతికి ఏనుగులు దొరికితే ఏనుగులను, రాక్షసులు దొరికితే రాక్షసులను, గుర్రాలు దొరికితే గుర్రాలను నోట్లో వేసుకొని ఖర నమిలి వేయసాగింది. మధ్యలో రథాలు వస్తే వాటిని కూడా నోట్లో వేసుకొని పటపటలాడించి నమిలేసింది. ఆ తల్లి విజృంభణకు రణభూమిలో సగానికి సగం దైత్యసేన అంతా ఖాళీ అయిపోయింది. అది చూసి చండముండులు కోపించి ఆ తల్లితో యుద్ధానికి దిగారు. కానీ ఆమె పరాక్రమం ముందు వారి ఆటలు అట్టే సాగలేదు. బాణపాశంతో ఆ చండికాదేవి వారిద్దరినీ బంధించి కుందేలు పిల్లలను పట్టుకొని తీసుకుని వచ్చినట్లుగా వారిని జగన్మాత ఎదుట తీసుకుని వచ్చి, ఓ తల్లి అంబికాదేవి, రణయజ్ఞానికై నేను 2 పశువులను తెచ్చాను, స్వీకరించు అన్నది. అందుకు జగన్మాత చాలా సంతోషించి, ఓ భద్రకాళి, భద్రచండి, దేవకార్యంలో ఆలస్యం వద్దు, తక్షణమే పని పూర్తి చెయ్యి. వీరిని వధించడం హింస కానే కాదు అని తెలుసుకో అన్నది. వెంటనే భద్రకాళీదేవి సర్రున కత్తి బయటకు తీసి చండముండుల తలలను నరికేసింది. ఆ పరాక్రమానికి జగదంబ మరింతగా మురిసిపోతూ, ఓ భద్రకాళి, దేవకార్యం కోసమే ఈ చండముండులను వధించావు కనుక ఈ రోజు నుంచి నువ్వు చాముండా అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు అన్నది. దేవతలందరూ చాముండాదేవిని స్తుతించారు. రణభూమిలో మిగిలిన రాక్షసులు పారిపోయి శుంభుడి దగ్గరకు వెళ్లి, మహారాజా, యుద్ధాన్ని ఆపేసేయండి, మనకిప్పుడు కాలం బాగా లేదు. బ్రహ్మదేవుడు చెప్పిన శ్రీమూర్తి వచ్చేసింది. చండముండులు మనకిక లేరు, మరిచిపోండి. వాళ్ళను చండికాదేవి చంపేసింది. అంతేకాదు ఆ చండిక మన ఒంటెలను, ఏనుగులను, రథాలను, సైన్యాన్ని కరకరలా నమలేసింది. అందుచేత నువ్వు జగన్మాతతో యుద్ధాన్ని దిగకు. ఇటు నుండి ఇటే పారిపో, పాతాళానికి పారిపో. ఆడది ఏం చేస్తుందిలే అనుకోకు, మా మాట విను. ఆ ఆడదాని చేతిలోనే మేము దెబ్బలు తిని వచ్చాము. మాకు బాగా అనుభవం ఉంది. ఆమె ఇప్పుడు నిన్ను యుద్ధానికి రప్పించడానికి కవ్విస్తోంది, నిన్ను చంపటానికి పిలుస్తోంది. పైగా అందరినీ చంపుతానని పెద్ద పట్టిక కూడా గడగడా చదివేసింది కనుక ఆమెపై పగ పెంచుకోకు అన్నారు. శుంభుడు అంతా విని, పిరికి పందల్లారా, మీ పిరికితనాన్ని నాకు నూరిపోస్తున్నారా? చీచి, మీ ముఖాలు నాకు చూపించకండి. దేంట్లో అయినా దూకి చావండి. పనులు సిద్ధించాలంటే ప్రయత్నం చెయ్యాలి. సిద్ధించలేదు అంటే ప్రయత్న లోపమే కారణం అని గ్రహించాలి. దేశకాలాలు బలాబలాలు చూసుకొని గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయి అని బృహస్పతుల వారు చెప్పారు. ఇక మీరు దయచేయండి అని వారిని పంపి రక్తబీజుణ్ణి పిలిచి, నువ్వు యుద్ధానికి వెళ్ళు అని పంపించాడు.
రక్తబీజుడు యుద్ధ భూమికి వచ్చి శుంభుడి యొక్క అందరిలాగానే ప్రేమ సందేశాన్ని వినిపించాడు. అందుకు జగన్మాత, కాళీదేవి ఇద్దరు తమలో తాము నవ్వుకున్నారు. తర్వాత జగన్మాత కోపించి, ముందు యుద్ధం చెయ్యి, తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం అన్నది. అప్పుడు రక్తబీజుడు విజృంభించగా అమ్మవారు బాణాలతో వాడిని మూర్ఛపోయేటట్లు చేసింది. ఈ లోపల శుంభుడు కాలకేయులను, కాంబోజ రాక్షస గణాలను పంపించాడు. అందరూ కలిసి ఒక్కసారిగా అమ్మవారిని చుట్టుముట్టారు. అప్పుడు అమ్మవారి అంతఃశక్తులు అక్కడ ప్రకటమయ్యాయి. బ్రాహ్మీదేవి అక్షమాలను, కమండలాన్ని పట్టుకొని హంసవాహనం మీద వచ్చింది. వైష్ణవీదేవి పీతాంబరాలను ధరించి శంఖచక్ర గదా పద్మాలను పట్టుకొని గరుడ వాహనం మీద వచ్చింది. శాంకరీదేవి నుదిటిన భస్మం పెట్టుకొని శిరస్సుపై చంద్రవంకతో మెరిసిపోతూ చేతిలో శూలాన్ని పట్టుకొని వృషభ వాహనం మీద అక్కడికి వచ్చింది. షష్ఠీదేవి అనే కౌమారీదేవి నెమలి వాహనాన్ని ఎక్కి చేతిలో శక్తి ఆయుధాన్ని పట్టుకొని అక్కడికి వచ్చింది. ఇంద్రాణీదేవి ఐరావతాన్ని ఎక్కి వజ్రాయుధాన్ని చేతిలో పట్టుకొని యుద్ధరంగంలోకి దూకింది. వారాహీదేవి ప్రేతాసనగా వరాహ రూపంతో అక్కడ ప్రకటమైనది. నరసింహ రూపంలో నారసింహీయ దేవి అక్కడికి వచ్చింది. యముడి రూపంలో యామ్యాదేవి మహిషా వాహనాన్ని ఎక్కి భయంకరంగా నవ్వుతూ దండదారిని అయి అక్కడికి వచ్చింది. వారుణీదేవి, కౌబేరీదేవి ఇతర దేవతలు స్త్రీ రూపాలను ధరించి అక్కడికి వచ్చారు. వారిని చూసి అమ్మవారు ఆనందించింది. ఇంతలో పరమశివుడు అక్కడికి వచ్చి, ఓ దేవి, ఈ దానవులను ఎందుకు ఉపేక్షిస్తున్నావు? శుంభ నిశుంభులను త్వరగా వధించి దేవతలకు విశ్వానికి ఆనందాన్ని చేకూర్చు అన్నాడు. అప్పుడు జగన్మాత నవ్వుతూ, ఓ శంకర, నువ్వే ఆ శుంభుడి వద్దకు వెళ్ళి మాట్లాడు. చివరిసారిగా మంచి మాటలు చెప్పు, వింటాడా సరి, లేకపోతే లేదు అన్నది. శంకరుడు శుంభుడి దగ్గరకు వెళ్ళి, ఓ మూడుడా, నీకు చివరిసారిగా మంచి మాటలు చెప్పమని అమ్మవారు నన్ను పంపింది. నువ్వు, నీ వాళ్ళు, నీ పరివారం అందరూ సుఖంగా ఉండాలంటే అందరితో కలిసి పాతాళానికి పారిపో, లేదా ఆలస్యం చేయకుండా యుద్ధానికి తొందరగా వచ్చేయి అని చెప్పి వచ్చేశాడు. శివుడిని దూతగా పంపింది కనుక నాటి నుండి అమ్మవారికి శివదూతి అనే పేరు వచ్చింది. శుంభుడు శంభుడి మాటలు కూడా వినలేదు. ఎంతో మంది దైత్యులను యుద్ధ భూమికి పంపాడు. అప్పుడు భద్రకాళీదేవి కొందరిని శూలంతో పొడిచి సంహరించింది. మరికొందరిని నోట్లో వేసుకొని కరకర నమిలింది. బ్రాహ్మణీదేవి హంసవాహనం మీద ఎగురుతూ తన కమండలంలోని జలాన్ని చల్లుతూ రాక్షసుల ప్రాణాలను తీస్తోంది. మహేశ్వరీదేవి వృషభ వాహనం మీద తిరుగుతూ శూలంతో పొడిచి రాక్షసులను వధిస్తోంది. వైష్ణవీదేవి గరుడ వాహనం మీద వచ్చి తన గదతో రాక్షసులను కొట్టి చంపుతుంది. చక్రాన్ని వదిలి కొంతమంది రాక్షసుల తలలను నరికేస్తుంది. ఇంద్రాణీదేవి వజ్రాయుధంతో కొట్టి వధిస్తోంది. నారసింహీదేవి గోళ్లతో రాక్షసులను చీల్చి చంపుతోంది. కౌమారీదేవి శక్తాయుధంతో దానవులను వధిస్తోంది. వారుణీదేవి పాశంతో అసురులను అంతం చేస్తుంది. ఇలా మాతృకాగణం రణభూమిలో వీర విహారం చేస్తోంది. ఈ మారణకాండను చూసి రక్తబీజుడు విపరీతంగా కోపించాడు. జగన్మాత వద్దకు వచ్చి కాళీదేవిని సంహరించాలని చూశాడు. అంతలో వైష్ణవీదేవి అక్కడికి వచ్చి రక్తబీజుడిపై చక్రాన్ని వదిలింది. అంతే, వాడి ప్రతి ఒక్క రక్తపు బొట్టు నుండి వేల కొద్ది రక్తబీజులు పుట్టి యుద్ధం చేయసాగారు. వైష్ణవీదేవి మరికొన్ని బాణాలను రక్తబీజుడి మీదకు ప్రయోగించింది. మళ్లీ వాడి ప్రతి రక్తపు బొట్టి నుండి వేల కొద్ది రక్తబీజులు పుట్టేసి రణరంగమంతా నిండిపోయి పెద్దగా పగలబడి నవ్వసాగారు. వారిని చూసి మాతృకా గణానికి, దేవతలకు ఏం చెయ్యాలో తెలియలేదు. అప్పుడు జగన్మాతకు ఒక ఉపాయం తట్టింది. కాళీదేవిని పిలిచి, ఓ చాముండా, నీ నోరు బాగా విస్తరింప చెయ్యి. ఈ రణరంగమంతా నీ నాలుకను పరుచు. దాని మీద రక్తబీజుడు నిలబడతాడు. అతడు గాయపడగానే అతడి రక్తాన్ని నువ్వు త్రాగేసేయి. దేవకార్యాన్ని త్వరగా పూర్తి చెయ్యాలి. నాలుకను పరుచు అన్నది. వెంటనే కాళీదేవి నాలుకను పరిచేసింది. జగదాంబ రక్తబీజుణ్ణి వధించింది. అతడి రక్తం నేల మీద పడకుండా కాళీదేవి గుటుక్కున త్రాగేసింది. ఆ విధంగా అత్యద్భుతంగా రక్తబీజుడి సంహారం జరిగిపోయింది. ఇక లాభం లేదని నిశుంభుడు యుద్ధ రంగానికి కదిలి వచ్చాడు. తమ్ముడెలా యుద్ధం చేస్తాడా చూద్దామని శుంభుడు కూడా అతడితో పాటు వచ్చాడు. నిశుంభుడికి జగదంబకు యుద్ధం ప్రారంభమైంది. ఈ లోపల శుంభుడు కాళీతో యుద్ధానికి దిగాడు. జగన్మాత ఒక్కసారిగా విజృంభించి నిశుంభుడి తలను గొడ్డలితో నరికేసింది.
అది చూసి దానవులందరూ ఎంతో భయపడి శుంభుడి దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లారు. శుంభుడు తమ్ముడి మరణానికి నిశ్చేష్టుడై కాసేపు అలా కదలకుండా బొమ్మలాగా నిలబడిపోయాడు. అప్పుడు దానవులందరూ, మహారాజా మహారాజా, మన నిశుంభుడు నిహాతుడైపోయాడు. ఈమె అబల కాదు, సబల, మహాశక్తి, మాయ మూలతత్వాలు తెలిసినది, అనేక దైవీ శక్తులను ధరించి ఉన్నది, మనం పారిపోదాం, వచ్చేయండి అన్నారు. అయినా శుంభుడు వినలేదు. చండముండులు, రక్తబీజుడు, నిశుంభుడు మొదలైన మహామహా రాక్షసులే చనిపోయినా శుంభుడికి నేను జయిస్తాను అనే ఆశ చావలేదు. ఇదే మాయ. రణరంగంలో వారికిలా బ్రహ్మాండమైన వేదాంతాన్ని చెప్పాడు. పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి జీవి పుట్టక తప్పదు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని నమ్ముకొని శాశ్వతమైన కీర్తిని విడిచిపెట్టడం అనేది అవివేకం. పదండి, యుద్ధం చేద్దాం అని అమ్మవారి వద్దకు వచ్చి కవిత్వాన్ని మొదలుపెట్టాడు. ఇదంతా వాడు మిగిలిన దానవులను ప్రోత్సహించేందుకు చేశాడు తప్ప వాడిలో నిజమైన వేదాంత భావన లేదు. అమ్మవారు, ఓ శుంభ, కయ్యానికి వచ్చి కవిత్వం చెబుతావేమిటి? నాతో యుద్ధం చేయటం నీకిష్టం లేకపోతే ఈ మహాకాళీతో కాని ఈ చండికతో కాని యుద్ధం చెయ్యి అన్నది. అప్పుడు మహాకాళి గద పట్టుకొని ముందుకు వచ్చింది. శుంభుడు కూడా ఆ తల్లితో యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు. వారికి ఘోర సంగ్రామం జరిగింది. శుంభుడు హఠాత్తుగా తన గదను కాళికపైకి విసిరాడు. అందుకు కాళీదేవి కోపించి తన ఖడ్గంతో శుంభుడి కుడి భుజాన్ని నరికేసింది. గదను పట్టుకొని ఉన్న అతడి ఎడమ చేతిని కూడా నరికేసింది. శుంభుడు తగ్గలేదు. కాళ్లతో కాళీని తన్నాడు. అందుకు కాళిక కోపించి శుంభుడి 2 కాళ్లను కత్తితో నరికేసింది. తరువాత వాడి తలను నరికేసింది. అది చూసి మిగిలిన దానవులు భయపడి పాతాళ లోకానికి పారిపోయారు. దిక్కులు నిర్మలంగా ప్రకాశించాయి. వాయువు చల్లగా వీచింది. దేవతలు అమ్మవారికి జేజేలు పలికారు. జగదాంబికను, కాళికను, చండీదేవిని స్తుతించారు. జగన్మాత దేవతలకు అభయమిచ్చి మాయమయ్యింది. దేవీ శక్తులన్నీ ఆయా దేవతా శరీరాలలోకి ప్రవేశించాయి. ఇది మహా అద్భుతమైన జగన్మాత యొక్క వీర రసభరితమైన చరిత్ర. ఇది దేవీ చరిత్రలో ఉత్తమమైన ఘట్టం. శుంభాదుల వధ, దేవతా సంరక్షణ అనబడే ఈ దేవీ ఉపాఖ్యానాన్ని చదివిన వారు పరమ భక్తులు. దీనిని విన్నవారు పరమ భాగవతోత్తములు, ధన్యజీవులు. దీనిని విన్నవారికి శత్రుభయం ఉండదు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి, సుఖశాంతులు పొందుతారు, సంతానం లేని వారికి సంతానం లభిస్తుంది, పేదలు శ్రీమంతులవుతారు, రోగులు ఆరోగ్యవంతులవుతారు, కోరికలన్నీ తీరుతాయి. ఇది జయాన్ని ఇస్తుంది, విజయాన్ని ఇస్తుంది. మహాకాళి అమ్మవారి అనుగ్రహంతో పరమ భాగవతోత్తములుగా కీర్తి గడించి ధన్యులు అవుతారు, మృత్యుముక్తులు అవుతారు అన్నాడు వ్యాసుడు.